ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి వెలనాటి చోళులు. వీళ్ళని మనం చోళ చాళుక్య అనంతర యుగంగా పరిగణిస్తామన్నమాట. ముఖ్యంగా చాళుక్య అనంతర యుగంలో మనకి చాలా రాజవంశాలు ఉంటాయి. అవి చాళుక్యుల కాలానికి సంబంధించినంత వరకు వీళ్ళంతా కూడా సామంత రాజులు. వీళ్ళు చాళుక్యుల కాలం నుంచి కూడా కొనసాగుతూ ఉన్నటువంటి రాజవంశీయులనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వెలనాటి చోళులు, నెల్లూరు చోళులు, తెలుగు చోళులు. తెలుగు చోళులంటే మనకి పొత్తపి, పాకనాడు ఈ ప్రాంతాలను పరిపాలించిన వారిని తెలుగు చోళులని, కొణిదెన చోళులని, గిరి పశ్చిమ దుర్జయులని ఇలా రకరకాల ఒక్కొక్క ప్రాంతంలో కోన, హైహైలు, పల్నాడుని పరిపాలించినటువంటి హైహైలు పల్నాటి యుద్ధం అందరికీ తెలిసిందే కదా! సో, అది హైహయ వంశానికి సంబంధించిందనమాట. సో, ఇట్లా వీళ్ళంతా కూడా చాళుక్యుల కాలంలోనే వాళ్ళని ఇంప్రెస్ చేసి చాళుక్య ప్రభువుల్ని, తూర్పు చాళుక్యుల్ని ఇంప్రెస్ చేసి వాళ్ళ నుంచి కొన్ని మండలాల రూపంలో అంటే ఇప్పుడు మనం కొన్ని గ్రామాలను కలిపి ఒక మండలంగా చెప్తున్నాము. అంటే ఇప్పుడు ఒక 150 గ్రామాలు, 100 గ్రామాలు వీటన్నిటిని కలిపి అప్పట్లో ఒక మండలంగా చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనకి అది ఇంకా బైఫర్కేట్ అయిపోయి 20 గ్రామాలు, 15 గ్రామాలు, 10 గ్రామాలు వీటికి పరిమితం అయిపోయింది. కాకపోతే అప్పుడు మండలం అనేది చాలా పరిధి ఎక్కువగా ఉండేదన్నమాట. ఈక్వాలిటీ ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాకి సమానంగా ఉండేది. దాన్ని మండలాలు అనేవాళ్ళు. ఆ మండలాలకి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో మండలాధీశ్వరుడిని నియమించేవాళ్ళు అనమాట. అలా నియమించినటువంటి మండలాధీశ్వరుల్లోనే ఈ వెలనాటి చోళ వంశం అనేది కూడా ఒకటి ఉన్నింది. వీళ్ళని ఎందుకు చోడులు అని అన్నారు అని అంటే వీళ్ళు వీళ్ళ రాజులైనటువంటి వీళ్ళ ప్రభువులైనటువంటి ఎవరైతే చాళుక్యులు ఉన్నారో వాళ్ళ పేర్లని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళలోనే కులోత్తుంగ చోళుడు, కులోత్తుంగ రాజేంద్రుడు అని. చోళ అనేటువంటిది చోళ అనే పదానికి వికృత పదం అన్నమాట. చోళ. అలాగే వీళ్ళకి మరొక పేరు కూడా ఉంది. 2 పేర్లతో వీళ్ళు ప్రసిద్ధులు. ఒకటేంటంటే వెలనాటి వంశీయులని అంటాం మనం, వెలనాటి రాజులని కూడా అంటాము. అలా కాకుండా వీళ్ళ పేర్లలో గల చోడ అనేటువంటి పేరు, అలాగే గొంక అనేటువంటి పేర్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి మనకి రాజుల పేర్లలో. సో కాబట్టి వీళ్ళని వెలనాటి చోడులు అని, అలాగే వెలనాటి గొంక రాజులు, వెలనాటి గొంక వంశస్థులు అని కూడా అంటుంటారనమాట. ఈ 2 పేర్లు కూడా వీళ్ళకి సంబంధించినవే, వెలనాటి చోళుల గురించే చెప్తున్నాయి అనమాట. ఇక అసలు ఈ వెలనాటి చోళులు అనేవాళ్ళు ఎక్కడి వాళ్ళు, ఎలా వచ్చారు ఆంధ్రాకి అనేది చూస్తే వీళ్ళు తెలుగు వాళ్ళైతే కాదు. వీళ్ళు మధ్య భారతదేశం నుంచి ఇక్కడికి వలస వచ్చినటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళ యొక్క మూల పురుషుడు మల్లవర్మ. మూల పురుషుడు ఈయన మధ్య దేశం నుంచి ఇక్కడికి వలస వచ్చి రావడమే సౌత్లో పల్లవుల్లోని త్రిలోచన పల్లవుని కలుసుకొని మాకు ఉండడానికి ఒక జాగా ఇవ్వండి, ఎక్కడో చోట ప్లేస్ చూపియండి అని అంటే ఆయన ఇటు మన తీరాంధ్ర సైడ్ వెళ్ళి ఉండడానికి అనుమతిస్తాడు. అనుమతి ఇవ్వడమే కాకుండా అతను మరి అంత దూరం నుంచి మనం నమ్ముకొని వచ్చాడు, మనల్నేమో ఎంత పొగడ్తలతో ముంచెత్తేస్తున్నాడు అని చెప్పి ఏదో ఒక ప్లేస్ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో అందుకని చెప్పి ఆరువేల నాడు అనేటువంటి ప్లేస్ని మీరు పరిపాలించుకోండి, అది ఇంకా మీదే అని చెప్పేసి ఇచ్చేస్తాడనమాట. ఎవరిచ్చారు? త్రిలోచన పల్లవుడు. ఇక్కడ కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు. లైక్ కొన్ని పుస్తకాలలో, ముఖ్యంగా జోగినాయుడు పుస్తకం ఫాలో అయ్యే వాళ్ళకి కొన్ని చోట్ల త్రిలోచన పల్లవుడు అనే ఉంటుంది. మీరు చాప్టర్ చదువుతున్న కొద్దీ మధ్యలో కొన్ని చోట్ల కులోత్తుంగ చోళుడు ఇచ్చాడని చెప్పి కూడా ఉంటుందన్నమాట ఈ 6000 నాడిని. కానీ యాక్చువల్గా వాస్తవం ఏంటంటే 6000 నాడిని ఇచ్చింది త్రిలోచన పల్లవుడే. సో ఇక్కడ ఇప్పుడు వాళ్ళు స్థిరపడిపోయారు, కానీ రాజ్యం అయితే ఇంకా ఏర్పాటు చేయలే. ఎవరు? మల్లవర్మ రాజ్యాన్ని ఏమి స్థాపించాల. మరి వీరి రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే మొదటి గొంక. ఇతను రాజ్యస్థాపన చేస్తాడు. రాజ్యస్థాపన చేయడమే కాకుండా
తూర్పు చాళుక్యులకి చాలా విధేయతని ప్రదర్శిస్తాడనమాట. ఆల్మోస్ట్ ఆల్ తూర్పు చాళుక్యులు మరియు కళింగులు, కళ్యాణి చాళుక్యులకి మధ్య తరచూ జరిగినటువంటి యుద్ధాలలో మన తూర్పు చాళుక్యులకి అండగా నిలబడి యుద్ధాలలో తన వంతు కృషినైతే చేస్తాడు. సో, దానికి గుర్తుగానే కులోత్తుంగ చోళుడే ఇతనికి ఆరువేల నాడునిచ్చుంటాడు అనేటువంటిది కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. బట్ వాస్తవం ఏంటంటే వాళ్ళక్కడికి కీర్తిపురం నుంచి మధ్య భారతదేశంలో ఉంటది. మహారాష్ట్ర సైడ్. సో, అక్కడి నుంచి వాళ్ళు వచ్చేటప్పటికే వస్తూనే త్రిలోచన పల్లవుని కలుసుకోవడం, అతను 6000 నాడు మీద వీళ్ళకి అధికారాన్ని ఇవ్వడం అనేది ముందే జరుగుతుందనమాట. సో, గొంక రాజ్యాన్ని స్థాపించే కన్నా ముందే వీళ్ళు 6000 నాడుని ఆల్రెడీ వాళ్ళ ప్లేస్‌గా నిర్ణయించుకొని ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని పరిపాలిస్తున్నారనమాట. సో, మొదటి గొంక విషయానికొచ్చేటప్పటికి ఇతని పరిపాలనా కాలం క్రీస్తు శకం 1076 నుంచి 1107 వరకు. ఇతడికి కుమారుడున్నాడు. అతనికి చెప్పాను కదా! ఆల్రెడీ కులోత్తుంగ చోళుడి మీద విపరీతమైన అభిమానం అని చెప్పి. సో, ఆ అభిమానం కొద్దీ అతని కొడుకుకి డైరెక్ట్‌గా కులోత్తుంగ చోళ అనే పేరే పెట్టేసాడనమాట. కులోత్తుంగ చోళ అన్న, కులోత్తుంగ రాజేంద్రుడన్న కూడా ఇతని కొడుకే. సో, ఇప్పుడు మనకి వెలనాటి చోళుల్లో చోళ అనేటువంటి నామధేయాన్ని ధరించినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే, మొదటి గొంక యొక్క కుమారుడు కులోత్తుంగ రాజేంద్రుడు లేదా కులోత్తుంగ చోళుడు అంటారు ఇతన్ని. కులోత్తుంగ రాజేంద్రుడు. చోడనామం ధరించినటువంటి మొదటి వ్యక్తి ఇతననమాట. అయితే గొంక గురించి చెప్తున్నప్పుడు మనం ఆల్రెడీ చోళ చాళుక్య పీరియడ్ గురించి చెప్పుకునేటప్పుడే ఒకవేళ ఆ వీడియో చూడనట్లయితే కనుక అది చూసి ఇది చూడండి. చోళ చాళుక్య పోరాటాల గురించి చెప్పుకున్నప్పుడే వేంగిపైకి కళ్యాణి చాళుక్యులు, అలాగే చక్రకోట సోమేశ్వరుడు వీళ్ళంతా తిరుగుబాటు చేశారని చెప్పుకుంటాము ప్రతీకారంతో. వాళ్ళందరినీ ఒక్క కులోత్తుంగ చోళుడే తిప్పి కొట్టలేదు. దానిలో కీ రోల్ ప్లే చేసినటువంటిది ఎవరైనా ఉన్నారా అంటే అది మొదటి గొంకడనమాట. ఈయననే వాళ్ళని తిప్పి కొట్టడంలో, తిరుగుబాటు చేయడంలో చాలా కృషి చేశాడు. సో, ఆ అభిమానం అనేది మన కులోత్తుంగ చోళుడికి కూడా ఉండింది ఇతని మీద. అదే అభిమానంతోనే ఇతనికి తన తదనంతరం వేంగికి ప్రతినిధిగా కులోత్తుంగ చోళుడే స్వయంగా నియమించాడనమాట మొదటి గొంకడిని. ఓకే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటిది అతని కొడుకు కులోత్తుంగ రాజేంద్రుడు. అతను వేంగికి ప్రతినిధిగా ఇచ్చాడన్న కృతజ్ఞతతోనే కొడుకుకి రాజేంద్రుడి పేరు పెట్టుకున్నాడనమాట. కులోత్తుంగ చోళుడి పేరు పెట్టుకున్నాడు. ఇతను కూడా చాలా గొప్పవాడు. అయితే ఇతని కన్నా గొప్పవాడు ఇతని కొడుకు అనమాట. రెండో గొంకరాజు. ఇతని గురించి చెప్పాలంటే మనం వెలనాటి కులోత్తుంగ చోళుడు గురించి చెప్పాలంటే ఇతను కూడా వీళ్ళ చిరకాల శత్రువులు ఎవరు? ఒకటి కళ్యాణి చాళుక్యులు, 2 కళింగ గాంగులు. కళ్యాణి చాళుక్యులు, కళింగ గాంగులు. ఇంకా తన తండ్రి ఉన్నప్పటి నుంచే ఇతను కూడా తండ్రితో సమానంగా యుద్ధాలలో పాల్గొనేవాడు. ఇంకా తండ్రి తదనంతరం వాళ్ళ మీద బాగా విరుచుకుపడ్డాడనమాట. సరే వీళ్ళు ఎలాగో పాత శత్రువులే, వీళ్ళ గొడవ ఎప్పుడూ ఉండేదే. కానీ ఇతనికి సమకాలీకునైనటువంటి అంటే వెలనాటి చోళులతో పాటే మిగతా చిన్న చిన్న వంశాలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా! వాళ్ళలో ప్రథములు మనకి తెలుగు చోళులనమాట. వీళ్ళు పొత్తపి, పాకనాడు, ఇటు సైడ్ మనకి కృష్ణా బెల్ట్ ఇదంతా కూడా పరిపాలించేవాళ్ళు. వీళ్ళ పైన యుద్ధం ప్రకటించాడు మన కులోత్తుంగ రాజేంద్రుడు. వీళ్ళకి తెలుగు చోళులకి మధ్య యుద్ధాలు జరుగుతున్న టైంలో తెలుగు చోళులైతే ఓడిపోతారు కులోత్తుంగ రాజేంద్రుడి చేతిలో. ఓడిపోయి సామంతులుగా మేము మీకు సామంతులుగా ఉంటామని చెప్పి అంగీకరించేస్తారు. సో, అందుకనే తెలుగు చోళుల గురించి పెద్దగా చెప్పుకోవడానికి హిస్టరీలో ఎక్కువ పార్ట్ టైం ఉండదనమాట. ఒక 5-10 నిమిషాలలో అయిపోతది. సో, తెలుగు చోళులు ఈ దండయాత్ర, ఈ రాజీ చేసుకోవడం, ఈ గొడవల్లో ఇతను ఇటు సైడ్ ఉండగా, దక్షిణం వైపు ఉండగా, ఇటు పక్క నుంచి కళింగ గాంగులుని, కళ్యాణి చాళుక్యులు ఇద్దరు కూడా వేంగి పైన దండెత్తుతారు. దండెత్తడమే కాకుండా దీంట్లో కళ్యాణి చాళుక్యులు
ఆ సింహాసనాన్ని కూడా వేంగిని కూడా ఆక్రమించేస్తారనమాట. సో, దీంతో ఆల్రెడీ కళ్యాణి చాళుక్యులు ఆక్రమించేసేటప్పటికి మిగతా వాళ్ళు గూడా ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వరు కదా! నీ చేతిలో అసలు పవరే లేదు. పవర్ లేనప్పుడు ఎవరు గూడా ఆయనకి సామంతులుగా ఉండడానికి ఇష్టపడరు కదా! అంగీకరించరు కదా! సో, మిగతా ఆ చుట్టుపక్కలున్నటువంటి వేంగి చుట్టుపక్కలున్నటువంటి చోళ చాళుక్య సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కళ్యాణి చాళుక్యులకి సలాం కొట్టడం మొదలుపెట్టారు. కళ్యాణి చాళుక్యుల ఆధిపత్యాన్ని అంగీకరించేసి, వాళ్ళ సార్వభౌమత్వాన్ని అంగీకరించి, వాళ్ళకి సామంతులుగా ఉన్నట్టు వాళ్ళంతట వాళ్ళే డిక్లేర్ చేసేసారు. ఎందుకని? ఇక్కడ చూడండి, చోళ, చాళుక్య వంశాలనేటువంటివి చాలా పెద్ద సామ్రాజ్యాలు. చోళులు కావచ్చు, చాళుక్యులు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి కులోత్తుంగ చోళుడు పరిపాలించేటప్పటి వరకు కూడా ఒక పెద్ద వంశం పరిపాలించింది అనేటువంటి ఇది ఉండేది వీళ్ళకి చిన్న చిన్న రాజవంశస్థులకి. కానీ ఇక్కడ వెలనాటి చోళుల విషయానికొచ్చేటప్పటికి వీళ్ళు గూడా మనతో పాటే చిన్నగా స్టార్ట్ అయ్యారు. చిన్నగా జస్ట్ ఒక మండలానికి మాత్రమే అధిపతులుగా ఉండేవాళ్ళు. మనం ఎలా ఉండేవాళ్ళమో వీళ్ళు అలాగే ఉండేవాళ్ళు. సో, అలాంటప్పుడు వీళ్ళకి ఏ రకంగా వేంగి పైన అధికారం ఇచ్చేసి వాళ్ళని సార్వభౌములుగా మనం అంగీకరించాలి. మనతో పాటు ప్యారలల్సే కదా వీళ్ళు. అనేటువంటి అభిప్రాయం ఏర్పడిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా. మనకి సచివాలయం ఎగ్జామ్ అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. ఈ సచివాలయం ఎగ్జామ్‌లో కేటగిరీ 1 అనేటువంటిది ఒక ఎగ్జామ్ పెట్టారు. దీంట్లో అందరిని డిగ్రీ హోల్డర్స్ అందరిని ఎలిజిబుల్లే అందరూ రాయొచ్చన్నారు. తీరా పోస్టులు చూస్తే వారి వారి ర్యాంకుల్ని బట్టి, వారి ప్రిఫరెన్స్‌ని బట్టి వచ్చిన మార్కుల ఆధారంగా, వేకెన్సీల ఆధారంగా ఏం చేశారు, మార్కులు ఎక్కువ వచ్చినోళ్ళకి పంచాయత్ సెక్రటరీ, దాని తర్వాత వచ్చినోళ్ళకి వార్డ్ సెక్రటరీ, తర్వాత వచ్చినోళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్, తర్వాత వాళ్ళకి మహిళా పోలీస్ ఇచ్చారు. కానీ రియాలిటీలో ఎలా ఉండిందంటే ఇది నేను చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర విన్నాను ఈ కంప్లెయింట్. సో, అందరిలో ఏ అభిప్రాయం ఉండదంటే ఈ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అండ్ మహిళా పోలీసుల్లో ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీ వీళ్ళ ముగ్గురు గ్రామంలో చేస్తారు కాబట్టి పంచాయతీ సెక్రటరీ అజమాయిషీని వీళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళనమాట స్టార్టింగ్‌లో. వెల్ఫేర్ అసిస్టెంట్స్ కానీ, లేదంటే మహిళా పోలీసులు గానీ, కొన్ని కొన్ని సచివాలయాల్లో ఇటువంటి ఘటనలు జరిగాయి. సో, ఎందుకని అనంటే అక్కడ వాళ్ళు చెప్పిందేంటంటే, అందరం ఒకటే ఎగ్జామ్ రాసొచ్చాం కదండీ! వాళ్ళు మా మీద అజమాయిషీ చెలాయించడం ఏంటి? ఒకటే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యొచ్చాం. ఒకటే క్యాడర్. దట్ టూ సాలరీ గూడా ఒకటే. స్టార్టింగ్‌లో అందరికీ ఈక్వల్‌గా కన్సాలిడేటెడ్ పే అనేది ఉండేది. సో, వీళ్ళు మన మీద అజమాయిషీ చెలాయించడం అనేటువంటిది యాక్సెప్ట్ చేయరు. అదే ప్లేస్‌లో ఒక గ్రేడ్ 4 సెక్రటరీ గాని, గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 సెక్రటరీలు ఎవరన్నా వీళ్ళ మీద అజమాయిషీ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటి? ఇతను సెక్రటరీయా, ఇంకోటా అన్నది అనవసరం. మనతో పాటే వచ్చాడు. వాడికి మార్కులు ఎక్కువొచ్చి సెక్రటరీ అయ్యాడన్నది వాళ్ళకి అనవసరం. సో, ఇట్లా ఉండిందనమాట వీళ్ళ మెంటాలిటీ కూడా. అది మానవ సహజం ఎక్కడన్నా ఉంటది అని చెప్పడానికి మాత్రమే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. ఎవరన్నా అఫెండ్ అయితే సారీ. సో, ఇది. సో, అందుకని జెప్పి వీళ్ళు ఖచ్చితంగా కళ్యాణి చాళుక్యులనేటువంటి వాళ్ళు ఆల్రెడీ మంచి బలమైనటువంటి రాజవంశస్థులు కాబట్టి వాళ్ళ అధికారానికే మేమంతా కూడా వత్తాసు పలుకుతున్నాం అని జెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఏది? ఈ కులోత్తుంగ రాజేంద్రుడు ఈ తెలుగు చోళులతో పొత్తులన్నీ తెముల్చుకొని, ఈ పొత్తపి చోళులతో పొత్తులు పెట్టుకొని వచ్చేటప్పటికి ఇక్కడ రాజ్యం పోయింది. సో, పోయిన తర్వాత అక్కడితో ఆయన గురించి చెప్పుకోవడానికి పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఈయన తర్వాత వచ్చినటువంటి వాడు రెండవ గొంక. వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఆర్డర్ చూడండి. మొదటి గొంక, నెక్స్ట్ మొదటి కులోత్తుంగ రాజేంద్రుడు, తర్వాత రెండవ గొంక, తర్వాత రెండవ కులోత్తుంగ రాజేంద్రుడు, దాని తర్వాత మూడవ గొంక, తర్వాత కులోత్తుంగ రాజేంద్రుడు కాదు. మూడవ కులోత్తుంగ రాజేంద్రుడు కూడా ఉన్నాడు. కానీ ఈ మూడవ గొంకకి, మూడవ కులోత్తుంగ రాజేంద్రుడికి మధ్యలో పృథ్వీ అనేటువంటి అతను ఇంకొక అతను ఉన్నాడు. పృథ్వీశ్వరుడు. ఆయన తర్వాత మళ్ళా మూడవ కులోత్తుంగ చోళుడు. ఈయన్నే ముమ్మడి రాజేంద్రుడు అని కూడా అంటారు. మూడవ ఆయన కాబట్టి. సో, ఇది ఆర్డర్. చాలా సింపుల్ అండి. ఆరుగురిని గుర్తుపెట్టుకుంటే సరిపోతది ఇందులో మేజర్‌గా. మధ్యలో ఈ లాస్ట్ నుంచి సెకండ్ వాడు పృథ్వీ అనేటువంటి ఆయన ఉన్నాడు. ఈయనతోనే రాజ్యం అనేటువంటిది అప్పటికే అంతరించిపోతుందనమాట. సో, ఇప్పుడు రెండవ గొంక మొత్తం
ఈ వెలనాటి చోడులందరిలోకి కూడా అత్యంత గొప్పవాడు, పరాక్రమవంతుడు రెండవ గొంకరాజు. ఇతని పరిపాలనా కాలం 1132 నుంచి 1165 వరకు ఈయన పరిపాలించాడనమాట. ఈయన పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేటువంటివి 2. ఒకటి మంచనబట్టు రాసినటువంటి కేయూరబాహు చరిత్రలో బాహుబలి ఎవరు అంటే రెండవ గొంకడనమాట. కేయూరబాహు చరిత్ర. ఈ కథకి హీరో మన రెండవ గొంక. మరి ఈ కేయూరబాహు చరిత్రలో దేని గురించి చెప్తున్నారంటే రెండవ గొంక యొక్క పరాక్రమాల గురించి, యుద్ధ తంత్రాల గురించి చెప్తున్నాడనమాట. ఈయనకి బాగా నమ్మకస్తుడైనటువంటి మంత్రి ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు గోవింద మంత్రి. గోవింద మంత్రితో పాటు అతని తర్వాత అతని కొడుకు నండూరి కొమ్మన గోవింద మంత్రి కొడుకు. ఇద్దరు కూడా ఈయనకి మంత్రులుగా చేశారు. సో వీళ్ళ కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి యుద్ధం ఏంటి అంటే గోదావరి యుద్ధం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వెలనాటి చోడులకి సంబంధించి సుప్రసిద్ధమైనటువంటి యుద్ధం ఇదే కాబట్టి ఇక్కడ ఒక షార్ట్ కట్ గో 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 గోగో రై రై గోదావరిపై అనే సాంగ్ ఉంది కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. గో 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 అంటే ఏంటంటే గొంక, గోవిందవర్మ సహకరించినటువంటి మంత్రి, యుద్ధం గోదావరి యుద్ధం. మరి గోదావరి యుద్ధం ఎవరి మీద చేశారు? ఇంకెవరు ఉన్నారు కదా మనకి, కళ్యాణి చాళుక్యులు. ఆల్రెడీ కులోత్తుంగ రాజేంద్రుడి చోళుడు టైంలో తిష్ట వేసుకొని అక్కడ కూర్చున్నారు కాబట్టి సో వాళ్ళని వెళ్ళగొట్టడమే టార్గెట్గా పెట్టుకుని ఈయన రావడమే వాళ్ళ మీద విరుచుకుపడి కళ్యాణి చాళుక్యులలోని 3వ సోమేశ్వరుని ఈ గోదావరి యుద్ధంలో ఓడించి తరిమి వేస్తాడనమాట వేంగి నుంచి. ఈ యుద్ధంతోనే ఈయన రాజ్యం అంటే వెలనాటి చోడుల రాజ్యం మనకి ఉత్తరాన మహేంద్రగిరి, శ్రీకాకుళం దగ్గర ఉన్నటువంటి మహేంద్రగిరిల నుంచి దక్షిణాన పాకనాడు వరకు విస్తరించిందనమాట. ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం, ఇతని ముందు కులోత్తుంగ రాజేంద్రుడి టైంలోనే మనకు ఆల్రెడీ పాకనాడు అంటే తెలుగు చోళుల ప్రాంతం అంతా కూడా వీళ్ళ కిందకే వచ్చేసింది, వీళ్ళ సార్వభౌమత్వం కిందకని చెప్పుకున్నాం కదా. సో పాకనాడు నుంచి మహేంద్రగిరి వరకు కూడా విస్తరించిందనమాట. ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తీరరేఖ ఎంతైతే ఉందో ఆ పొడుగంతా కూడా సింపుల్గా చెప్పాలంటే రెండవ గొంకటి టైంలో వెలనాటి చోళుల పరిపాలన కిందకే వచ్చేసింది. ఇందాక మనం కులోత్తుంగ రాజేంద్రుడి టైంలో తెలుగు చోళులు తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాం కదా, పొత్తపి పాకనాటి చోళులు. ఈసారి ఈయన టైంలో ఏంటి, ఇంకెవరు మిగిలిపోయారు? నెల్లూరు చోళులు, కోణిదాన చోళులు. ఈసారి వీళ్ళు మిగిలిపోయారు. అయ్యో మేము కూడా తిరుగుబాటు చేయాలి, ఓసారి తిరుగుబాటు చేసేసి అప్పుడు ఒప్పుకుందాం సార్వభౌమత్వాన్ని అని చెప్పి ఆవేశంగా వెళ్ళి తిరుగుబాటు చేశారనమాట. రిజల్ట్ ఏంటో మనకు తెలుసు. అల్టిమేట్గా తిరుగుబాటు చేసిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళు ఓడిపోతారు. ఎందుకంటే మనం ఇక్కడ ముందే స్టార్టింగ్లోనే రెండవ గొంకరాజు చాలా గొప్పోడు అని చెప్పుకున్నాం. ఉత్తినే గొప్పోళ్ళు అవరు కదా, సో ఓడించి సామంతులుగా చేసేసుకున్నాడు. అక్కడతో అది ఫినిష్. ఇంకా మిగిలిన చోళులు ఎవరున్నారు మనకి, సమకాలిక వంశస్థులు, హైహైలు వీళ్ళు ఉంటారనమాట. సో వాళ్ళ గురించి కూడా మనం చెప్పుకోబోతున్నాము. సో ఇక్కడ ఇదే టైంలో మనకి ఈ పీరియడ్ అనేది చాలా కీలకమైంది. ఇదే టైంలో 1157 ఆ ప్రాంతంలో కాకతీయ రెండవ ప్రోలరాజు పిఠాపురాన్నే, అక్కడ పిఠాపురం చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పరిపాలిస్తున్నారనమాట. సో ఇంక మిగిలింది వాళ్ళేమనుకున్నారు, కాకతీయులు హెల్ప్ తీసుకుందామని చెప్పి ప్రోలరాజు హెల్ప్ తీసుకుంటారు. ప్రోలరాజు 2. ఈ పిఠాపురం చాళుక్యులు ఒక్కళ్ళమే మిగిలామండి, మా చాళుక్య అనే పేరున్న వాళ్ళందరూ వాళ్ళకి సామంతులు అయిపోయారు, మీరే ఏదోలా హెల్ప్ చేయండి అని చెప్పి అన్నారు. చూసారా, పిఠాపురానికి ఇప్పుడే కాదు అప్పుడే కాదు ఎవర్ గ్రీన్గా ఎప్పుడు కూడా పిఠాపురం అనేది చరిత్రలో చాలా పోటీని ఎదుర్కొని నిలిచినటువంటి ప్రాంతంగా మనకు అర్థమవుతుంది. సో ఆ పిఠాపురం మీద మంచి టఫ్ కాంపిటీషన్ అయితే జరిగి ఆ పిఠాపురం చాళుక్యులకి రెండవ కాకతీయ ప్రోలరాజు హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈసారి ఈయన కొడుకు రెండవ కులోత్తుంగ చోళుడు ఉన్నాడు కదా, ఏం మా డాడీ దాకా ఎందుకు,
అంత గొప్ప ఆయన అంత చిన్న పిఠాపురాన్ని ఇది చేసుకోవడానికి అంత పెద్ద మనిషి అక్కర్లేదు, నేను చాలని చెప్పి రెండవ కులోత్తుంగ రాజేంద్రుడు వెళ్ళి ప్రోలరాజుని ఓడించేసి ఈ వాళ్ళని సామంతులుగా చేసేసుకున్నాడు. ఎవరిని? పిఠాపురం చాళుక్యుల్ని సామంతులుగా చేసేసుకున్నాడు. దీనితో మొత్తం చెప్పాను కదా! ఈ కోస్టల్ లైన్ అంతా వీళ్ళ కిందకి వచ్చేసిందనమాట. సో, ఈ విషయాలన్నీ మనకెవరు చెప్పారు? మంచన భట్టు తన 'కేయూర బాహు' చరిత్రలో చెప్పాడు. అందులో బాహుబలి మనకి ఎవరంటే రెండవ గొంకరాజు అనమాట. ఇదొకటే చెప్పలేదండోయ్! ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు. మంచన భట్టారకుడు చందవోలులో అసలు నులక మంచాలు గాని, మట్టి కుండలు గాని, నూలు చీరలు గాని, నేతి వస్త్రాలు గాని, పూరి గుడిసెలు అనేటువంటివి గాని ఇవేవి కూడా లేవు అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఏం చెప్పాడు? అంతా ఐకియా ఫర్నిచరు, డల్లాస్ పరుపులు, వేక్ ఫిట్ మ్యాట్రిసెస్, నెక్స్ట్ వెండి కంచాలలోనే తినేవాళ్ళు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు తప్ప ఆడవాళ్ళు అసలు నూలు చీరలు అనేవి కట్టేవాళ్ళే కాదు. పూరి గుడిసెలు ఎక్కడున్నాయి? అన్నీ డూప్లెక్స్ హౌసెసే అని ఇండైరెక్ట్‌గా మనకి చెప్పాడనమాట. ఎందులో? 'కేయూరు బాహు' చరిత్రలో. ఓకే. ఇది రెండవ గొంకరాజు గురించి. అన్నట్టు ఇందాక మనం చెప్పుకోవడం మర్చిపోయాం కదా! వీళ్ళ రాజధాని వచ్చి చందవోలు. దీన్నే ప్రస్తుతం చెందోలు అని అంటారు. ఇది ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. ఈ బాపట్ల, రేపల్లె, తెనాలి ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ బిట్ అది వీళ్ళ యొక్క వెలనాడు అనమాట అప్పట్లో. దాన్నే వెలనాడు అనేవాళ్ళు. దీనికి ఇంకో 2 పేర్లు గూడా ఉన్నాయి. ధనదుపురం, సనదప్రోలు. ప్రాస బావుంది కదా రైమింగ్. ధనదు, సనద. ధనదుపురం, సనదప్రోలు. ఓకే. ఇది ప్రస్తుతం మన బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి చెందోలు వెలనాటి చోడుల యొక్క రాజధాని అనమాట. ఓకే. ఆ తర్వాత పరిపాలనకొచ్చింది రెండవ కులోత్తుంగుడు. రెండవ కులోత్తుంగ చోళ. ఇతని కాలంలోనే పాపం చాలా వచ్చాడే గాని ఏదో ఆ పిఠాపురాన్నయితే గెలుచుకున్నాడు గాని, అక్కడి నుంచి వచ్చినవన్నీ కూడా ఎదురు దెబ్బలే. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఎవరు? ఈ సామంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎప్పుడైతే గొప్పవాడు, బాగా స్ట్రాంగ్ అనుకున్నటువంటి రెండవ గొంకరాజు టైం అయిపోయిందో, నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళ మీద విరుచుకు పడిపోతారు కదా! ఆ కోపాన్నంతా కూడా వాళ్ళ వారసుల మీద తీర్చుకుంటారు. హిస్టరీలో ఎక్కడ చూసినా ఇదే కదా జరిగింది. సో, కులోత్తుంగ చోళుడి మీద సామంతులందరూ కూడా విరుచుకుపడ్డారు. అందులో మొదటి వాళ్ళెవరు అంటే మనకి కాలచూరులు. ఈ కాలచూర వంశస్థుల్లో బిజ్జల దేవుడిలాగా ఒక బిజ్జలుడు అనేటువంటి ఆయన ఒకడున్నాడు. ఆయన కొడుకే సోమేశ్వరుడు. బిజ్జలుడి కొడుకనమాట. ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? ఈ కేయూర బాహు చరిత్ర, బిజ్జలుడు ఈ పేర్లన్నీ రాజమౌళి ఎక్కడి నుంచి తీసుకున్నాడో అర్థమైంది కదా! మన వెలనాటి చోళ వంశానికి సంబంధించినటువంటి చరిత్ర నుంచే పిక్ చేసుకొని ఉండుంటాడు. ఓకే. కాలచూర్లు. ఈ కాలచూర్లు అనేటువంటి వాళ్ళు ఈ వేంగి మీద కన్నుపడింది. కన్నుబడి సారీ వేంగి మీద కాదు. పాకనాడు అనేటువంటి తెలుగు చోళుల ప్రాంతం అని చెప్పుకున్నాం కదా! పాకనాడు. సో, పాకనాడుని ఎలా అన్నా జయించాలి. దాని మీద ఆధిపత్యం కావాలని చెప్పి సోమేశ్వరుడు దీని మీద దండెత్తుతాడు. అయితే దీనికి ఇతని మంత్రి నండూరి కొమ్మని ఇందాక చెప్పుకున్నాం కదా! వీళ్ళ తండ్రికి కూడా మంత్రిగా పనిచేశాడు. ఇతనికి కూడా కొనసాగాడనమాట. అతని మంత్రి అయినటువంటి నండూరి కొమ్మన వాళ్ళని తిప్పికొట్టి కొచ్చెర్ల కోట అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో దర్శి మన ప్రకాశం డిస్ట్రిక్ట్ దర్శి ఉంది కదా! సో, ఆ దర్శి దగ్గర ఉన్నటువంటి కొచ్చెర్ల కోట దగ్గర వాళ్ళతో యుద్ధం చేసి ఓడించి తరిమేస్తాడనమాట. దాన్ని కొచ్చెర్ల కోట యుద్ధం అంటారు. కొచ్చెర్ల కోట యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే నండూరి కొమ్మనకి, కాలచూర సోమేశ్వరుడికి మధ్య జరిగింది. ఓకే. నెక్స్ట్ దుష్ట చతుష్టయంలాగా పాపం కాకతీయ రుద్రదేవుడు ఆ తర్వాత నెల్లూరు చోళులు, పిఠాపురం చాళుక్యులు వీళ్ళంతా కూడా వీళ్ళ రాజధాని అయినటువంటి చెందోలు పైన ఒకేసారి దండెత్తి
రాజేంద్రుడిని ఓడించేస్తారనమాట. ఇంకా ఆయన పరిపాలనా కాలం చివరి దశకొచ్చేటప్పటికి ఓడించేసి ఆక్యుపై చేసేస్తారు. వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ వీళ్ళ ప్లేస్ అనేటువంటిది చందోలు. బట్ అక్కడ నిలబెట్టుకోకుండా వీళ్ళ ఫోకస్ అంతా కూడా వేంగి పైన పెట్టారు. ఎందుకంటే వేంగి అనేది అప్పటికే ఈస్టర్న్ చాళుక్యస్ టైంలో అన్ని వందల సంవత్సరాల పాటు అది రాష్ట్ర రాజధానిగా వెలిగింది ఒకప్పుడు చెప్పాలంటే ఏలూరు. సో, వేంగి అనేటువంటిది కీ గదా! క్యాపిటల్ గదా! సో, కాబట్టి దాని మీద దృష్టి పెట్టారు వీళ్ళు. సో, దాని మీద దృష్టి పెట్టడంతోటి పాపం ఇక్కడ వీళ్ళ సొంత స్వస్థలమైనటువంటి వీళ్ళకి ఆధిపత్యాన్ని అసలు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చినటువంటి ఈ ఆరువేలనాడు గ్రామం ఏదైతే ఉందో చందోలు, ఆ చందోల్ని కోల్పోవలసొచ్చింది చిట్ట చివరికి. ఇతని టైంలోనే జరిగినటువంటి మరొక ఘటన ఏంటి అంటే బౌద్ధులకి, శైవులకి మధ్య తరచూ వాగ్వాదాలు ఇవే జరుగుతూ ఉండేవి కదా! సో, ఈయన ఆస్థానానికి ఆ టైంలో పండితారాజు మల్లికార్జునుడు విజిట్ చేస్తాడనమాట. పండితారాజ్యం మల్లికార్జునుడు. ఆయన బౌద్ధ భిక్షువులతోని ఒక డిబేట్‌లో పాల్గొని వాళ్ళందరిని కూడా డిబేట్‌లో ఓడించడం జరుగుతుంది. ఇది ఎవరి టైంలో జరిగింది అంటే, రెండవ కులోత్తుంగుడి టైంలో. మన ఏపీపీఎస్సీ మొత్తం ఈ జరిగిందంతా ఈ తిరుగుబాట్లు ఇవన్నీ వదిలేసి ఇలాంటియే పట్టుకొని అడుగుద్దనమాట క్వెషన్‌లు. మల్లికార్జున పండితారాధ్యుడు ఎవరి ఆస్థానంలో బౌద్ధ మతాచార్యులను ఓడించాడు అని అడిగిందనుకోండి, ఎవరో మనకు తెలీదు కదా! సో, అందుకని ఇలాంటివే గుర్తుపెట్టుకోండి. అసలు హిస్టరీనంతా వదిలేస్తది. సో, రెండో కులోత్తుంగుడి టైంలో అనమాట. ఈయన తర్వాత మనకి మూడవ గొంక. ఇక్కడ నుంచి వెలనాటి చోళుల వంశం అనేది క్షీణదశకొచ్చేసింది. ఈయన అసమర్థుడు అవ్వడంతోటి మూడవ గొంక అది అదనుగా చూసుకుని అగైన్ కాకతీయ రుద్రదేవుడు ఇతని టైంలో మళ్ళీ దండెత్తాడు. అదేంటి ఇందాక ఆల్రెడీ మనకి చందోల్ని వీళ్ళ రాజధాని ఏదైతే ఉందో చందోలు దాన్ని ఆక్యుపై చేసేసుకున్నారు కదా! ఇంకేం మిగిలిందయ్యా అంటే, వెలనాడు మొత్తం చందోలు ఒక్కటే ఆక్యుపై చేసుకుంటే కుదరలా. ఈ వెలనాడు ప్రాంతం ఏదైతే ఉందో మొత్తాన్నే ఆక్యుపై చెయ్యాలి అని చెప్పి దండెత్తాడనమాట. సో, ఆ వెలనాడుని ఈయన పైన దండెత్తి ఆక్యుపై చేసేసుకున్నాడు. ఈ విషయం మనకెలా తెలుసు అంటే, ఒకసారి ఇంక ఆక్యుపై చేసుకున్నాక దాని విషయాన్ని ఎక్కడో చోట భద్రపరచాలి కదా! ఎక్కడో చోట రాసుకోవాలి కదా! రాసుకోరా సాంబా అని ఈయన కూడా ద్రాక్షారామంలో రాసుకున్నాడనమాట. ద్రాక్షారామం శాసనం. ఈ ద్రాక్షారామం శాసనం ఎవరేశారు? కాకతీయ రుద్రదేవుడు వేసిన ద్రాక్షారామం శాసనం. మీరు ఒక పని చేయండి. నోట్స్ రాసుకునేటప్పుడు ఎస్పెషల్లీ ద్రాక్షారామం శాసనాలన్నిటిని ఓ చోట రాసుకోండి. ఎందుకంటే ద్రాక్షారామం శాసనాలు చాలా ఉంటాయి అసలు. చాలా మంది వేస్తా ఉంటారు. చాళుక్యుల టైంలోనే ఇంచుమించు 3, 4 ద్రాక్షారామం శాసనాలు ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ రుద్రదేవుడు కాకతీయుల రుద్రదేవుడు వేసినటువంటి ద్రాక్షారామం శాసనం ఉంది. ఎవరేసారో స్పెసిఫిక్‌గా చూసుకొని అందులో ఏం చెప్తున్నారు అనేటువంటిదంతా కూడా ఒక చోట రాసుకోండి. రిపీటెడ్‌గా వస్తున్నటువంటి శాసనాలనేది ఇంపార్టెంట్. దాని మీద ఎక్కడన్నా క్వెషన్ అడగొచ్చనమాట. అదే పేరుతో మనల్ని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆస్కారం ఉండేటువంటిది అవే. ఎందుకంటే ద్రాక్షారామాలు చాలా ఉన్నాయి కాబట్టి మనకు ఆ క్లారిటీ ఉందా లేదా? ఎవరు వేసిన శాసనంలో ఈ విషయాన్ని పొందుపరిచారనేటువంటి క్లారిటీ ఉందా లేదా అనేటువంటిది టెస్ట్ చేస్తారు మనల్ని. సో, కాబట్టి అవన్నీ ఒకసారి కుదిరితే కనుక రాసుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇతని గురించి చెప్పుకోవడానికి ఏం లేకపోయినా ఒక హిస్టారికల్లీ ఇంపార్టెంట్ మూమెంట్ ఒకటి ఈయన టైంలో జరిగింది. అదే పల్నాటి యుద్ధం. ఈ పల్నాటి యుద్ధం ఎందుకు జరిగింది? ఎవరెవరి మధ్య జరిగింది అనేది తర్వాత చెప్పుకోవచ్చు. అయితే ఈ పల్నాటి యుద్ధం జరిగేటప్పటికి వేంగిని పాలిస్తున్నటువంటి వాళ్ళెవరని గాని, లేదా ఆ టైంలో సమకాలీక వెలనాటి చోడరాజు ఎవరు అనంటే కనుక మూడవ గొంకరాజు. ఇది గుర్తుపెట్టుకోండి. సరిపోతుంది. ఈయన తర్వాత వచ్చినటువంటి ఆయన పృథ్వీశ్వర రాజు. ఈయన కుమారుడనమాట. ఈ పృథ్వీశ్వర రాజు టైంలోనే మళ్ళా ఈ పృథ్వీశ్వర రాజు ఆ పిఠాపురం మీదే మళ్ళీ ఈయన కన్ను కూడా పడింది. ఎలా అయినా మళ్ళీ పిఠాపురాన్ని ఆక్యుపై చేసుకోవాలనుకున్నాడు. ఈయన పిఠాపురం పైకి దండెత్తే టైంని అదునుగా చూసుకుని ఎప్పటినుంచో నెల్లూరు చోళులు ఈ ఈ ప్లేస్ అంతటిని వెలనాడుని ఆక్యుపై చేయాలని చూస్తున్నారు కదా! ఈ వెలనాటు పైన ఈయన పిఠాపురం వెళ్ళగానే వాళ్ళు దండెత్తి ఆక్రమించేశారనమాట.
అయితే ఇక్కడ నెల్లూరు చోళులకి రాజ్యాన్ని లాస్ అయిపోయినా కూడా అక్కడ పిఠాపురంలో విజయం సాధిస్తాడు. అక్కడ పిఠాపురం చాళుక్యుల్ని ఓడించి అక్కడే రాజ్యస్థాపన కూడా చేస్తాడు. 1206లో పిఠాపురంలో రాజ్యస్థాపన చేసి పిఠాపురం శాసనాన్ని కూడా వేస్తాడు ఈయన. ఓకే, పిఠాపురం శాసనాన్ని వేస్తాడు. ఈ శాసనంలో కొల్లేరు సరస్సు గురించి కూడా ప్రస్తావన అనేది వస్తుంది. ఇంక అక్కడ బానే ఉంది, పరిస్థితులన్నీ చక్కబడ్డాయి, సెటిల్ అయ్యాయి అన్న తర్వాత ఒక 4 ఏళ్ళు అక్కడే రెస్ట్ తీసుకుని మళ్ళీ 1210లో ఈ నెల్లూరు చోళులు ఆల్రెడీ ఇక్కడ ఆక్యుపై చేసేసారు కదా, వీళ్ళని ఓడించడానికి మళ్ళీ దండయాత్ర చేస్తాడు. అయితే ఈసారి నెల్లూరు చోళులకి ఎవరు సపోర్ట్ చేశారు అంటే మీకు తెలియనిదేముంది, కాకతీయులు ఫస్ట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా, సో మళ్ళీ కాకతీయులు అండగా వచ్చారు. సో ఈ యుద్ధంలో పృథ్వీశ్వరుణ్ణి వీళ్ళంతా కలిసి చంపేశారనమాట. ముఖ్యంగా ఇతన్ని చంపినటువంటి వాడు ఎవరు అంటే, ఇతను తల నరికినటువంటి వాడు చోడ తిక్కన. ఇతన్ని చంపేస్తాడనమాట. దీనితో వెలనాటి చోడ రాజ్యం అనేది అంతరించిపోతుంది. మళ్ళా చాలా గ్యాప్ తర్వాత, ఇది ఎప్పుడు మనం జరిగింది అనుకున్నాం, 1210లో అయిపోయింది ఇక్కడతో, పృథ్వీశ్వరుడితో. కానీ ఇతని తర్వాత మళ్ళా ముమ్మడి రాజేంద్ర చోళుడు లేదా కులోత్తుంగ ముమ్మడి చోళుడు అనేటువంటి పేరుతో 1257లో, అంటే చూడండి 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈయన వస్తాడనమాట అధికారంలోకి. కులోత్తుంగ ముమ్మడి రాజేంద్ర చోళుడు, ఇతనే చివరివాడు. ఇంక ఇతని తిరుగుబాటు నాటికి అప్పటికే కాకతీయుల గణపతి దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. సో కాబట్టి కాకతీయ సామ్రాజ్యం అప్పటికే చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంది కాబట్టి ఆయన గణపతి దేవుడు అలాగే అక్కన్న బయ్యన్న అనేటువంటి వాళ్ళ హెల్ప్ తీసుకుని గణపతి దేవుడు ఇతన్ని సంహరించడం అనేది జరుగుతుందన్నమాట. సో అక్కడతో వెలనాటి వంశం అనేది ఇంకా మళ్ళా ఆ వంశంలో తరం అనేది లేకుండా మొత్తం వంశమే అంతరించిపోయిందనమాట. పృథ్వీశ్వర రాజు టైంలోనేమో రాజ్యం అంతరించిపోయింది. ఇంకా కులోత్తుంగ ముమ్మడి రాజేంద్ర చోళుడి టైంతో ఏకంగా వంశమే లేకుండా పోయిందనమాట. దీంతో వీళ్ళు ఆల్రెడీ ఆక్యుపై చేసుకుని ఉంచుకున్నటువంటి పాకనాడు, పొత్తపినాడు, అదే తెలుగు చోళుల ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి, వెలనాడు, ఇవన్నీ కూడా కాకతీయుల కింద, సామంత రాజ్యాల కింద, వాటిని అప్పటికి ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళంతా కూడా కాకతీయులకు డైరెక్ట్గా సామంతులు అయిపోయారు అనమాట. ఇది వెలనాటి చోళులకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం. అయితే వీళ్ళకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే కల్చరల్ ఇది ఎలా ఉంది, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటిది, దీంతో పాటు ప్యారలల్గానే మనం కోనా హైహైలు ఎవరైతే ఉన్నారో పల్నాటి యుద్ధం అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.